రాజవరం అనే పట్టణంలో సేటు కుటుంబం నివసిస్తూ ఉంది. బాగా వ్యాపారం చేసి లక్షలు సంపాదించాడు. ఒకసారి తీవ్రమైన జ్వరంతో మరణించాడు. సేటు మరణంతో వాళ్ల భార్య ఎంతగానో దుఃఖించింది. ఆ సమయంలో ఆమె 7 నెలల గర్భవతి. చనిపోయిన వెంటనే అందరూ ఆస్తి మొత్తం కాజేశారు. ఏం చెయ్యాలో తెలియక తీవ్రంగా చింతించింది. తర్వాత ఆమెకి కుమారుడు జన్మించాడు. ఆస్తి మొత్తం పోవడంతో ఆమె కటిక దరిద్రం అనుభవిస్తుంది. తన కుమారుడికి కోటేశ్వరుడు అని పేరు పెట్టి పెంచసాగింది. రోజు తన కొడుకు పేరుకు తగ్గట్టుగా ఎప్పటికైనా కోటీశ్వరుడు అవ్వాలి అని భగవంతుణ్ణి నిత్యం ప్రార్థించేది. కోటి కోటి అని మురిసిపోయేది. రోజులు గడుస్తున్నాయి. కోటి పెద్దవాడయ్యాక అనుకూల వ్యాపారం చేసి అనతి కాలంలోనే పెద్దవాడివే అయ్యి కోట్లు సంపాదించాలి నాయనా నువ్వు. అదే తన కోరిక అని చెప్పింది. వ్యాపారం చేయడానికి తగిన పెట్టుబడి కావాలి కదా. దానికి మన ఊరిలో ప్రముఖ వ్యాపారి అయిన ధనరాజు దగ్గరికి వెళ్ళు. ఆయన నీలాంటి వారందరికీ తగిన సహాయం చేస్తాడని విన్నాను. కొడుకుతో చెప్పింది తల్లి. చెప్పినట్టుగా కోటి మంచి ముహూర్తం చూసుకుని ధనరాజు దగ్గరికి బయలుదేరాడు. కోటి వెళ్లిన సమయానికి ధనరాజు ఒక వ్యక్తిని తీవ్రంగా మందలిస్తున్నాడు. అరే, నీకు వ్యాపార లక్షణం బొత్తిగా లేదు. ఎన్నోసార్లు వ్యాపార రంగంలో ధన సహాయం చేశాను. నేనిచ్చింది అలా ఎప్పటికప్పుడు బూడిదలా పోసిన పన్నీరు చేస్తున్నారు. నిజంగా ధనవంతుడు అవ్వాలని లక్ష్యం ఉంటే చచ్చిన ఎలుకను కూడా పెట్టుబడిగా చేసి కోటీశ్వర్లు అవ్వచ్చు అని చెప్పాడు. అప్పుడే దూరంగా చచ్చి పడిపోయిన ఎలుకను చూశాడు కోటి. ఈ మాటలన్నీ దూరం నుంచి విన్న కోటి పని పక్కన పెట్టి ఎలుకను తీసుకుని వెళ్లిపోయాడు. తర్వాత దాన్ని తీసుకుని వెళ్లి ఊర్లో ఉన్న మరో షావుకారు పెంపుడు పిల్లికి ఆహారంగా ఇచ్చాడు. దానికి సంతోషించిన షావుకారు కోటికి దోసలో శనగలు ఇచ్చాడు. కోటి వాటిని తీసుకువెళ్లి ఉడకబెట్టి కారం శనగలు తయారు చేశాడు. కారపు శనగలు ఒక మంచినీళ్ల కుండ తీసుకుని ఊరి చివరన ఉన్న అడవిలోకి వెళ్లి అక్కడ చెట్టు కింద కూర్చుంటాడు. రోజూ మిట్ట మధ్యాహ్నం ఆ అడవిలో కట్టెలు కొట్టుకుని వచ్చి ఒక చెట్టు దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఈ విషయం కోటికి బాగా తెలుసు. వచ్చిన వారందరికీ కోటి కాస్త కారపు శనగలు ఇచ్చి మంచినీళ్లు తాగమన్నాడు. అందరూ కోటి చూపించిన అభిమానానికి ఆనందించారు. ప్రతిఫలంగా తలా ఒక 2 కట్టెలు ఇచ్చి వెళ్లిపోయారు. అలా సంపాదించిన కట్టెలు అన్నీ ఒక చిన్న మోపిని కట్టి ప్రధాన వీధిలో తిరిగి అమ్ముతూ డబ్బులు సంపాదించాడు. డబ్బులతో మళ్లీ శనగలను కొని కారపు శనగలుగా చేసి మళ్లీ వాటిని తీసుకుని వెళ్లాడు. అడవిలో కట్టెలు కొట్టుకునే వాళ్లకి పెట్టి కట్టెలు సంపాదించాడు. సంపాదించిన కట్టెలతో కొన్నాళ్ల తర్వాత ఒక కట్టెల దుకాణం ప్రారంభించాడు. వర్షాకాలం వచ్చింది. మంచి గిరాకీ ఏర్పడింది. దానితో తను తెచ్చిన కట్టెలన్నీ మంచి లాభంతో అమ్ముడుపోయాయి. ఆ డబ్బులతో ఒక చిల్లర దుకాణం పెట్టాడు. దుకాణాన్ని తన తెలివితేటలతో పెద్ద వ్యాపారంగా మార్చాడు. ఆ వ్యాపారం కూడా బాగా సాగడంతో తన గ్రామంలోనే పొలాలు, ఇల్లు, తోటలు కొన్నాడు. కాలక్రమంలో తన తల్లి ఆశించినట్టుగానే కోటీశ్వరుడిగా నిలిచాడు. అతను సంపాదించిన సంపదకు మూలం ఒక చనిపోయిన ఎలుక. కోటిని అందరూ ఎలుక శెట్టి అని పిలుస్తూ ఉండేవారు. ఇలా ఉండగా కోటి ఒకరోజు బంగారు ఎలుకను తయారు చేయించి తీసుకెళ్లి ధనరాజుకు సమర్పించి, అయ్యా, గతంలో మీరు నాకు చెప్పిన పెట్టుబడి ఒక చనిపోయిన ఎలుక. అది పెట్టుబడిగా పెట్టి మీ వల్ల నేను చాలా సంపాదించాను. పెద్ద కోటీశ్వరుని అయ్యాను అని వినయంగా చెప్పాడు. కోటి వ్యాపార తెలివితేటలను మెచ్చుకున్నాడు ధనరాజు. ముచ్చటపడ్డ ధనరాజు తన ఏకైక కుమార్తెను కోటికి ఇచ్చి పెళ్లి చేసి తన యావదాస్తిని
కోటికి కానుకగా ఇచ్చాడు.